నిశ్శబ్దత పాటించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ పాటించవలసిందిగా ఆయా కాలేజ్ నుంచి వచ్చినటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లోకానికి రావడానికి ప్రవేశం లేదు. మీకు ఇక్కడికి రావడానికి ముందు అంత్యక్రియలు చేయాలి. మీ అంత్యక్రియల తర్వాతే ఈ లోకానికి ప్రవేశం ఉంటుంది.
సమాజంలో ఎంతోమంది అనాథులు, అభాగ్యులు, నిరాశ్రయులు, విధి వంచితుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఎంతో మంది అనాథలను, అభాగ్యులను సొంత వాళ్ళు వదిలేసి వెళ్ళినా కూడా మీకు మేమున్నామంటూ రోజు నిత్య అన్నదానాలు చేస్తూ, అలాగే అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తూ, నిరంతరం అనాథలకి అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేస్తూ 14 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ సేవ వైపే మా పయనమంటూ ముందుకు సాగుతున్న ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ఇదే మా కృతజ్ఞతలు. కిడ్స్ ఫ్యూచర్ స్కూల్ చిన్నారులకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. సమాజంలో బాధ్యత కలిగినటువంటి యువత చేయవలసినటువంటి పనులేంటి? సమాజంలో నైతిక విలువలను కాపాడాలి, ఆ నైతిక బాధ్యతలు భుజాల మీద వేయాలి అంటే ఏ దిశా నిర్దేశం వైపు ఈ రోజు ప్రస్తుత యువత ముందుకు వెళ్ళాలి అనేది కళ్ళకు కట్టు చూయించారు కిడ్స్ ఫ్యూచర్ స్కూల్ చిన్నారులు. మరొకసారి చప్పట్లతో చిన్నారులని అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Jump, 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 jump,
ప్రముఖ ప్రతిబద్ధ సఖం సురవృంద సమన్విత పద్మపదం సరక ప్రముఖ ప్రతిబద్ధ సఖం సురవృంద సమన్విత పద్మపదం సరక ప్రముఖ ప్రతిబద్ధ సఖం సురవృంద సమన్విత పద్మపదం సమిత ప్రణుత ప్రతిపత్తికరం విధివత్తుత సృష్టి సమద్వగనం సమిత ప్రణుత ప్రతిపత్తికరం విధివత్తుత సృష్టి సమద్వగనం సరసిజ భవనం సరసిజ వదనం సరసిజ నాభసుతం సరసిజ భవనం సరసిజ వదనం సరసిజ నాభసుతం కరతుతి కరకం కరమణి అనకం చితశత పత్రకరం కరతుతి కనకం కరమణి అనకం చితశత పత్రకరం ప్రకటిత విభవం ప్రముదిత హృదయం ప్రతిదిన సృష్టికరం ప్రకటిత విభవం ప్రముదిత హృదయం ప్రతిదిన సృష్టికరం శతమఖనిమితం సకలిత కపుషం శతకృతితాళమిదం శతమఖనిమితం సకలిత కపుషం శతకృతితాళమిదం 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 సనక ప్రముఖ ప్రతిబద్ధ సఖం సురవృంద సమన్విత పద్మపదం సమిత ప్రణుత ప్రతిపత్తికరం విధివద్భుత సృష్టి సమద్వగనం సరసిజ భవనం సరసిజ వదనం సరసిజ నాభసుతం కరదుతి కనకం కనమణి అనకం చితశత పత్రకరం ప్రకటిత విభవం ప్రముదిత హృదయం ప్రతిదిన సృష్టికరం శతమఖనిమితం శతలిత కలుషం శతకృతితాళమిదం 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 చక్కటి అభినయంతో ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళకి అన్నాన్ని ఎవరు పెట్టాలి? కథల్ని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే అలాంటి ఒక నిమిషం మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళకి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం
పని అనేది ఒక నిమిషం మీరు ఆలోచించండి. సో ఇది ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రోడ్ల మీద చాలా మంది కూడా మతి స్థిమితాన్ని కోల్పోయి నగ్నంగా అర్ధనగ్నంగా ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. అట్టలు కట్టిపోయినటువంటి జుట్టు, ఊటలు కట్టిపోయినటువంటి గడ్డాలతో రోడ్ల మీద కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి అసహ్యం వేస్తుంది. దగ్గరగా వెళ్ళామంటే రాళ్లతో కొడుతూ ఉంటారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తామా ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటారు, రాళ్లతో రువ్వుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సమాజం ఎందుకు అలాంటి వాళ్ళని హక్కులు చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు? సమాజం ఎందుకు అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులంటే చెడు చూస్తుంది? ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో డైరెక్ట్ గా అలాంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి సమాజంలో మనుషులుగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది హిందూ యువత. అది ఏ విధంగా అనేది మనకు ఏమి ద్వారా చూద్దాం. పరమాత్ముడంటూ పొగిడేరు, నీ చేత భూవదిని నిందలేసేరు, పైసుండే పరమాత్ముడంటూ పొగిడేరు. అంటారు బంధాలు ఏ మాయరా, ఓ మనిషి బంధుత్వం ఏ మాయరా, నీ వాళ్ళు ఏ మాయరా, నువ్వు చేస్తే ఒక్కడు రారిండిరా. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. ఆకలైన కూడు లేక, సిగటైన కూడు లేక, ఒంటి మీద బట్ట లేక, ఒంటరైన జీవితాలురా. బతుకు మీద ఆశ లేక, రీ పగలు సోయలేక, దారి తెన్ను కానరాక, సంచరించు రెండు కాళ్ళురా. బ్రహ్మయ్యవరో, ఈ బతుకుల మల్లెల తరగత రాసిన బ్రహ్మయ్యవరో, నాన్నయ్యవరో, ఈ తెరచాటు నవ్వుల నరకని మూసిన దేవుడెవడో. ఆకలైన కూడు లేక, సిగటైన కూడు లేక, ఒంటి మీద బట్ట లేక, ఒంటరైన జీవితం. ఎవరు అక్క, చెల్లి, తమ్ముడు, బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ సమాజంలో ఎక్కడున్నాయి? ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఇప్పటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి యువతకి మానవత్వం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి. నిజమైనటువంటి మానవత్వం అంటే సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపుల్లో కిలోల లెక్క జోకి అమ్ముతేటువంటి పరిస్థితి ఉందా? ఒక నిమిషం మీరు ఆలోచించండి. అందుకే ఒక మహానుభావుడు రాసినటువంటి పాట గుర్తొస్తుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేదు చూడు, మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడిక్కడ ఎవరు నిలబడ్డారు? హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాంటి అనాథలకి, అభాగ్యులకి, విధివంచితులకి ఒక కొడుకుగా నిలబడింది, ఒక కూతురుగా నిలబడింది. అలాంటి వందల మంది అనాథల్ని కాపాడి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టింది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది కాదా నిజమైనటువంటి సామాజిక సేవ? ఇది కాదా యువత బాధ్యతగా చేయవలసినటువంటి కార్యక్రమాలు? ఒక నిమిషం మీరు ఆలోచించండి. వాళ్ళకి ఆకలైంది అంటే కడుపు నిండా అన్నాన్ని పెడుతున్నాం. వాళ్ళు సిక్కైపోయి రోడ్ల మీద
వాళ్ళని కాపాడుతున్నాం. పెరిగిపోయినటువంటి అట్టలు కట్టినటువంటి జుట్లను తొలగించి సమాజంలో మనలాంటి మనుషులుగా తయారు చేస్తున్నాం. మరి అలాంటి అనాథలు చనిపోతే మనకంటూ సమాజంలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేసి. ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తాం. ఒక ముస్లిం చనిపోతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి అంత్యక్రియలు నిర్వహిస్తాం. ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి అంత్యక్రియలు చేస్తాం. మరి ఇలాంటి అనాథల పరిస్థితి ఏంటి? దేహము పురుపులమయము నాజంత విజ్ఞాపకము ఇరువురు మరణపు వసము ముగిసెను ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోరా జీవితం శాశ్వతం లోకమందు ఏమి నీదిరా పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గుర్తు నిలుపుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది చావు బతుకులన్నవి ఆడుకుంటవి చావు గెలిసి రాజువైనా ఓడిపోయి బంటువైనా ఆటలోన ఓడిపోయినా నా కంట్ల నీ కన్నా ఎవడు ఎప్పుడు ఎక్కువ కాదు ఇంటికి తిరిగిరా బిడ్డ ఇంటికి తిరిగిరా బిడ్డ ఇరువురు మరణపు వసము ముగిసెను ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోరా ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎక్కడికి వెళతారు. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మేము కోతులమై అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇప్పటిదాకా 151 అనాథ శవాలకి అంతిమ సంస్కారాన్ని నిర్వహించింది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇలాంటి మానవత్వం టెక్స్ట్ బుక్ లో ఉంటుందా? సోషల్ మీడియాలో కనబడుతుందా? ఎక్కడ ఉంది? మనిషి అంతర్లీన తరంగాల నుంచి తన్నుకు వచ్చేదే నిజమైనటువంటి మానవత్వం. ఆ మానవత్వాన్ని ఈ రోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నేర్పిస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులు అందుకు తార్కాణం. ఒకటి యువి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, సత్య వొకేషనల్ జూనియర్ కాలేజ్ అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయి ఇలాంటి మానవత్వమైనటువంటి విలువలు, ఎథిక్స్, వాల్యూస్ అనేది ఎక్కడా కూడా దొరకదమ్మా. మనం పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ పిలిపిస్తాం,
ఏదేదో స్టోరీస్ అల్లుకొని వచ్చి చెప్తా ఉంటారు, లక్షల రూపాయల మోటివేషనల్ స్పీకర్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చేసింది మేము చూపిస్తున్నాం, చెయ్యబోయేది మేము విద్యార్థులకు నేర్పిస్తున్నాం. ఇది కాదా నిజమైనటువంటి మానవత్వం? ఒక నిమిషం విద్యార్థులుగా మీరందరూ కూడా ఆలోచించండి. మన కళాశాలలు ఏం నేర్పిస్తున్నాయి, నేర్చుకొని రేపు సమాజం కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భారతదేశంలో సగటున ప్రతిరోజు కూడా కొన్ని వందల కొద్ది వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులుగా అది మనందరి మీద ఆధారపడి ఉంది. నాన్న ఎప్పుడైనా కష్టపడి ఇంటికి వచ్చి చొక్కా విప్పినప్పుడు చూసారా? ఆ చొక్కా లోపల బనీన్కి ఎన్ని హోల్స్ ఉన్నాయో, ప్రతి హోల్ వెనుక నాన్న మన కోసం కష్టపడేటువంటి గుర్తు చేస్తూ ఉంది. మనం తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న కాళ్ళతో తల్లి గుండెల మీద తంతుంటే తల్లి సంబరపడిపోతుందంట. కానీ పెద్దగైన తర్వాత అయ్యే కాళ్ళతో తల్లి గుండెల మీద తల్లి రోడ్డు మీద పడేస్తామని తెలుస్తుందా పిచ్చి తల్లిదండ్రులు? ఒక నిమిషం మీరు ఆలోచించండి. తల్లిదండ్రులకి మనం ఏం చేయగలుగుతున్నాం? తల్లిదండ్రులు చెప్పింది ఎంత మటుకి మనం నిర్వర్తిస్తున్నాం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా, అవసరం ఎంతైనా ఉందా. అందుకే చాలా మోటివేషనల్ క్లాసెస్ వెళ్ళినప్పుడు మేము ఇలాంటి మెసేజెస్ తో పాటు కొన్ని సాంగ్స్ కూడా వినిపించాల్సి వస్తుంది. అందుకే ఒక మహానుభావుడు రాసినటువంటి పాట ఈరోజు గుర్తొస్తూ ఉంది. 9 నెలలు మోసినాది కూడిగా నీకు చేసినాది, 9 నెలలు మోసినాది కూడిగా నీకు చేసినాది, ఉపవాసం నాది కంటికి రెప్పోలే చూసినాది, బుద్ధిగాను ఊడిపడలేదు ఓ అమ్మ కొడుక, బుద్ధిగాను ఊడిపడలేదు అమ్మా. అమ్మా నిజంగానేనా? తల్లి కడుపులో మనం పడ్డప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుంది. తల్లి ఒంటిలో ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోతాయి కదా మనం ఈ భూమి మీద పడేది. అందుకే దేవుడెక్కడు లేడురా, దేవుడెక్కడు లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా, అమ్మ కాళ్ళకు మొక్కరా, నీ అమ్మని నీకు దిక్కురా, అమ్మ కాళ్ళకు మొక్కరా, నీ అమ్మని నీకు దిక్కురా, అమ్మ కాళ్ళకు మొక్కరా, నీ అమ్మని నీకు దిక్కురా. నిజమే కదా? తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నటువంటి బాధ్యత పిల్లలు ఎంతమంది తీసుకుంటున్నారు? ఈరోజు ప్రతిరోజు కూడా మనకి మహారాష్ట్ర బార్డర్ దగ్గరగా ఉందండి. బస్సులలో, ట్రైన్లలో, కార్లలో తీసుకొచ్చేసి రోడ్ల మీద వదిలేసిపోతుంటే ప్రతిరోజు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. సార్ పలానా రోడ్డు మీద ఒక ముసలమ్మ ఉంది, శ్మశాన వాటిక దగ్గర ఒక ముసలాయిని వదిలేసి వెళ్ళిపోయారు అనేసి. మేము అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేసిన టైంలో ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు, మా పిల్లలు మమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయారు, తిరిగి వస్తారేమో. పాపం మా తల్లిదండ్రులకి తెలియదు కదా, వదిలించుకొని వెళ్ళిపోయారు. కాదు అడ్డు అనుకొని వెళ్ళిపోయారు పిల్లలు అనేసి పాపం మా పిచ్చి తల్లిదండ్రులకి తెలియదు. తిరిగి మళ్ళీ మా పిల్లలు వచ్చేసి తీసుకొని వెళ్తారు అని ఎదురు చూసి చూసి కృంగి కృషించిపోయి అక్కడే తను చాలిస్తున్నటువంటి తల్లిదండ్రులమ్మ వీళ్ళందరూ కూడా. మనలాంటి మనకున్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా. ఆ తల్లిదండ్రుల బాధ్యతని ఈరోజు ఎవరు తీసుకోవాలి సమాజంలో? ఒక నిమిషం మీరు అందరూ కూడా ఆలోచించండి. ఆ బాధ్యతను తీసుకుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా 24/7 కూడా సర్వీస్ చేస్తూ ఉంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే ప్రతిరోజు కూడా రోడ్డు మీద చాలా కూడా గోమాతలు మనకు కనపడుతూ ఉంటాయి. వాటికి ఫుడ్ ఎవరు కూడా ఫీడ్ చేయనటువంటి పరిస్థితి. ప్లాస్టిక్ కవర్లు తిని చనిపోతున్నాయి గోమాతలు. లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మనం ప్రతి గోమాతని కూడా. మరి అలాంటి గోమాతలకు ఫుడ్ ఫీడ్ ఎవరు చేయాలి? మరొక ఏవి ద్వారా చూద్దాం. సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీ
ఇలా ప్రతిరోజు కూడా గోమాత సేవ కార్యక్రమాన్ని కూడా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యతగా ఆ బాధ్యతని భుజాల మీద వేసుకుని కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. వేదికకు ముందు ఈ కార్యక్రమాలన్నీ గురించి నేను చెప్తూ ఉన్నా కానీ మా టీం వర్క్ అందరూ కూడా, మా కార్యవర్గం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వారందరూ ఇస్తున్నటువంటి సపోర్ట్ నాకు బ్యాక్ బోన్ గా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. ఇందూరు యువత కార్యవర్గానికి అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. ఈ వేదిక పక్షాన తెలియచేస్తూ ఒక చక్కటి పాటతో మీ అందరినీ అలరించడానికి విశ్వ వికాస్ హై స్కూల్ చిన్నారులు మీ ముందుకు వచ్చేసారు. గట్టిగా చప్పట్లతో వారికి కూడా ఆహ్వానాన్ని పలికేద్దాం. ఒకళ్ళు ధనాన్ని ఇవ్వచ్చు, ఒకళ్ళు మ్యాన్ పవర్ ఇవ్వచ్చు, ఇంకొకరు స్వయంగా లాంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మన శక్తి వంచన మనం ఏం చేయగలిగితే అది చేయడానికి సమాజంలో మనం ఎప్పుడూ ముందు వరుసలో ఉండాలి అనేసి ఈ సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ చక్కటి పాటతో విశ్వ వికాస్ హై స్కూల్ చిన్నారులు సిద్ధంగా ఉన్నారు.
కిడ్స్ ఫ్యూచర్ హై స్కూల్ చిన్నారులు కానీ శ్రీ నటరాజ కళాక్షేత్రం డాన్స్ అకాడమీ నాట్య గురువులు రచ నరేష్ గారు కానీ సో ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేయడం అనేది మానవత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి వాల్యూస్ అయితే సమాజంలో అక్కడక్కడ బతికి ఉన్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. మరొకసారి ఆ విద్యా సంస్థలన్నిటికీ మనం అందరం కూడా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ చెప్తాం, క్లాప్స్ తో వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాము. 14 సంవత్సరాలుగా ఒక బాధ్యతతో నిర్విరామమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలని బాధ్యతగా భుజాల మీద వేస్తూ ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తోంది. దయచేసి వచ్చినటువంటి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా సభా కార్యక్రమం అయిపోయేదాకా నిశ్శబ్దత పాటించాలి. దీని తర్వాత మరికొన్ని డాన్సెస్ కూడా మనకి ఉన్నాయి కాబట్టి దయచేసి ఆయా కళాశాల నుంచి వచ్చినటువంటి మేనేజ్మెంట్ సర్స్ మేడమ్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ని సైలెన్స్ గా ఉంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మనం స్క్రీన్ ద్వారా మనం ఎన్నో ఏమీ చూసాం, మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయనేసి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి అర్థమైనవి అనుకుంటే మనం అందరం కూడా నిశ్శబ్దతను పాటించాలి అనేసి మీ అందరినీ కూడా మరొకసారి ఈ వేదిక పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో మొదటిగా మనకి వందే మాత్రం ఉంటుంది. సో వందే మాత్రం హోస్టింగ్ చేసేటువంటి యువి కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ 5 మెంబర్స్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఈనాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనునిత్యం కూడా మా కార్యక్రమాలతో పాటు మాతో పాటు వెన్నుండేటువంటి మా ఇందూరు యువతకు పితృ సమానులైనటువంటి లక్కంపల్లి సంజీరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు, మనందరి సుపరిచితులు, మార్గనిర్దేశకులైనటువంటి వ్యక్తి 2011లో మొదటి కార్యక్రమం ఇదే రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసినప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 14వ సంవత్సరంలో కూడా ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నగారైనటువంటి నూడా చైర్మన్ నిజామాబాద్ కేశవేణు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి హర్షగానాల మధ్య సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే నాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించి యువి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సృజన్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే నాటి కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాగే గత 8 నెలల నుంచి కూడా ట్విన్నింగ్ లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్రిక్ట్ 320D హైదరాబాద్ ద్వారా సో రెండింటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిఆర్ సుజాత సూర్యరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం నిషాభారత్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి ఈనాటి కార్యక్రమంలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నటువంటి సిడిపిఓ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రమశిక్షణతో మనం కార్యక్రమాన్ని సాంప్రదాయాల్ని మనం మర్చిపోకుండా వందే
स्वच्छंद यात्रा पूर्वे साध्या सत्य देवाः ओम राजाधिराजाय प्रिय साहिने नमो वै वै श्रवणाय कुर्महे समे कामं कामस्य कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्य भोज्यं स्वराज्य वैराज्य पारमेश्वर राज्य महाराज्यमाधिपत्यमयं समन्त पर्याय ईश सर्वभौम सर्वायुषान् सदा पदपृथ्वी समुद्र पर्यांताय करालनि सदा प्रेषितो भीतमरितः आवीर संग्राम पे विश्वे देवा सदाइति दिगंबराय दिमहे तन्नो साईनाथ प्रचोदयात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. అతిథులందరూ వెలిగించినటువంటి ఈ జ్యోతి ప్రకాశన మనందరి జీవితాల్లో ఉజ్వల నాంది పలకాలని మనమందరం కూడా శతద సహస్రద మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా చెప్పలతో ఈనాటి కార్యక్రమానికి మనమే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరికి మా సంస్థ పక్షాన ఆహ్వానం పలుకుతున్నాము. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14 ఏండ్లుగా నిర్విరామమైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. ఎవరు చేయలేని కార్యక్రమాలు, ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈరోజు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యతగా భుజాలపై వేసుకొని చేస్తుంది. మా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రధానమైనవి నిత్య అన్నదానం 1692 రోజులుగా నిర్వహిస్తున్నాము. విధి వంచితులకు సపర్య సేవలు చేస్తున్నాము. అనాథ శవాలకి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు ఇందూరు యువత 151 అనాథ శవాలకి అంత్యక్రియలు చేశాము. నిరంతర గోమాత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు 174 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇలా అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. డాక్టర్ మద్దుకూరి సాయిబాబు గారు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు. తన జీవితాన్ని ఈ సంస్థకి అంకితం చేసి ఈ సేవలను ముందుకు నడుపుతూ వారితో పాటు మా అందరినీ ఈ సేవల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థగా ఈరోజు 14 సంవత్సరాలుగా ఇందూరు యువత సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలుపుటకు సంతోషిస్తూ మీ అందరి సహకారము, ఆదరణ, ప్రోత్సాహము ఎప్పుడూ మా ఇందూరు యువతికి అందిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 2011 సంవత్సరంలో డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ఆలోచనలో నుండి పురుడు పోసుకున్న సంస్థ ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. నేడు 14 ఏళ్లను పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిష్పక్షపాతంగా సేవలందించడంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుంటుంది. ఈ సంస్థలోని వారందరూ సేవలను ఇష్టపడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. ప్రజల కష్టకాలంలోనూ అనగా కోవిడ్ టైంలోనూ ఇందూరు యువత సేవలందించడంలో ముందు వరుసలోనే ఉంది. సేవలందించే టైంలో 2 సార్లు సాయిబాబు కోవిడ్ బారిన పడి తిరిగి కోవిడ్ని జయించి తన సేవలను కొనసాగించాడు. ఇది ఒకరోజు, వారం, నెలకొకటిలా చేసే సేవ కాదు. నిర్విరామంగా ఒక యజ్ఞంలా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలుపుటకు సంతోషిస్తున్నాం. మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం మాకు ఇలానే అందిస్తారని ఆశిస్తున్నాం. స్వస్తి, ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. జరుపుకుంటున్న ఇందూరు యువత సేవా సంస్థకు విచ్చేసిన పెద్దలు, ఇక్కడ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, చిన్నారులు, పిల్లలకు నా ఆశీస్సులు, పెద్దలందరికీ నా నమస్సుమంజలి. 2011న స్టార్ట్ అయిన ఈ ఇందూరు యువత
సాయి చిన్నప్పటి నుండి నాకు తెలుసు. నేను 2008లో సోనా సొసైటీ అని ఇక్కడ ఆర్గనైజేషన్ పెట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఉమెన్ ఎడ్యుకేషన్ వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సాయి కూడా చిన్న చిన్న ఇవి చేద్దామనే ఆలోచనతో ఇక్కడ నిజామాబాద్లో నాకు ప్రశాంత్ మాస్టర్, మనకి డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు కదా, నాకు తమ్ముళ్ళలాగా అక్క ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదో చెయ్యాలనే ఆశయంతో ఉన్నాడు, ఎవరు చేయతనియట్లేదు, మరి నువ్వు ఒక సంస్థ నడిపిస్తున్నావు, నీకేదైనా సహకారం ఉంటే సాయి నీకు తోడుంటాడు, ఆ సాయికి కూడా నువ్వు ఏదన్నా సహకారాలు అందించమని చెప్పినప్పుడు సరే అని నేను సోనా సొసైటీ ఇట్లనే యానివర్సరీ ఇక్కడే 2008 నుంచి నేను సంస్థ లయన్స్ క్లబ్ నిజామాబాద్లో ఉన్నప్పుడు చాలా చేసి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ నుండి కూడా నా వల్ల ఏది చేస్తున్నా ఇప్పుడు లయన్స్ క్లబ్ పెద్దల ప్రతినిధులను కూడా నేను ఇన్వాల్వ్ చేసి మరి ఎవరెవరికో మనం చేస్తున్నామో మనం దీనికి ఇంకా అందించాలా చెయ్యాలా అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే ఇంత మంచి కార్యక్రమాలు ఉన్నాయి, మా వంతు కూడా మేము వస్తామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇందూరు యువత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి 2 ట్విన్నింగ్లో మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇవి ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ చేయాలని పర్మనెంట్గా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకు తీసుకెళ్ళాలని ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా కూడా మీ వంతు ఏది ఉన్నా కూడా మీరు చేస్తూ ఉంటే మేము చేసేదానికి మీరు చేసేదానికి మనము ఎంతో మందికి సహకారాలు అందించడానికి ఏది ఆగకుండా చేయగలుగుతాం. సాయి అనుకున్న ఆయన ఆశయాలన్నీ కూడా మనము అంత చిన్న వయసు నుంచి కూడా ఒకటే ఆయన ఏది అన్నీ వదులుకొని తల్లిదండ్రులు కూడా లేని ఆ మనిషి ఆయన జీవితాన్ని చూసుకోకుండా ఇంత చేస్తున్నప్పుడు మరి ఇలాంటి వాళ్ళకి మనం కూడా అందరం సహకారం చేద్దామని మీరు కూడా చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజకీయ భవిష్యత్తున్న యువకులు కేశవేణు గారికి, అలాగే గైని గంగారాం గారికి, సిడిపిఓ మేడం గారికి, మరియు ఇక్కడే ఉన్నటువంటి యువకుడు అన్ని కార్యక్రమాలు చేయదనం చేస్తున్నటువంటి సుజన్, ఆయన నా మేనల్లుడు, ఆ సుజన్ గారికి, అలాగే ఈ కార్యక్రమంకి సాయికి సహకరిస్తున్నటువంటి కార్యదర్శి బాలకిషన్ గారు, మరియు సాయికి ఒక మాతృమూర్తిలాగా ఈ సేవా కార్యక్రమాలే కాకుండా సాయిని కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ ఆయనకు సహకరిస్తున్నటువంటి సోదరి జేఆర్ సుజాత గారు, ఈ కార్యవర్గ మా ఇందూరు యువత కార్యవర్గ సభ్యులు, వివిధ కళాశాలలో వచ్చినటువంటి యువకులందరికీ కూడా స్వాగతం. పెద్దలందరికీ నమస్సులు. ఇందూరు యువత గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక సాయి గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఇందూరు యువతకు కర్త కర్మ క్రియ ఒక్కడే, ప్రారంభించింది ఆయన్నే. మేమందరము ఎందరము సాయికి వెనుక ఉన్నా కూడా సాయి ఒకటి లేకుంటే ఇందూరు యువత లేదు. మేమందరం సహకరిస్తున్నాం, కానీ ఆయన లేకుండా ఏ కార్యక్రమం ముందుకు పోదు. ఆ సాయిని కూడా అభినందిస్తున్నాను. ఇక ఇందూరు యువతకు తర్వాత సాయికి ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఒక కళ ఉంది. ఆయన ఆ కళ నెరవేరిన రోజే ఆయన బహుశా ఈ కార్యక్రమాలతో సంతృప్తి చెందుతాడు. అది మనశ్శాంతి కోవెల. ఇంతకుముందు కూడా సోదరుడు కేశవేణి గారికి కూడా సంస్థకు పిలిచి సన్మానించిన సందర్భంలో చెప్పడం జరిగింది. మరి యువకులు వారు ఈ రాజకీయంలో ఉంటారు, తర్వాత అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మరి వారు ఏదైనా సహకారం అందించాలని చెప్పేసి ఇందూరు యువత పక్షాన కోరుతున్నాను. అంటే ఎప్పటికి కూడా అలుపెరగని యోధుడు మా సాయి. ఈ సాయికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు కూడా అన్ని ఆడియో విజువల్ ఎయిడ్ చూశారు. అవి చూసిన తర్వాత మీరు ఎవరైనా ప్రేరణ పొంది సమాజానికి సేవ చేయడంలో మీరు కూడా ముందుండాలని కోరుతూ మీరు ఉంటారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వార్షికోత్సవం జరుపుతున్నంటే బికాస్ ఆఫ్ సాయి. వచ్చిన పెద్దలు కేశవేనన్న, వాళ్ళ సెక్రటరీ గారు, మన సారు చాలా నేను గమనిస్తూ ఉంటాను. మీరందరికీ ఈ సోనా సొసైటీ మేడం కూడా
నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి గమనిస్తున్నా. మదియాస్కి ఎంపీ ఉన్నప్పటి నుంచి పాపం ఆమె, అప్పటి నుంచి నేను ఆయన పిఏగా పనిచేసినాను. అప్పటి నుంచి కూడా మేడం చాలా వీళ్ళకి దగ్గరుండి చేస్తుంది. కానీ సాయి చెప్పినట్టు సాయికి 2 ఉన్నాయి, కుడి భుజము ఎడ భుజం అన్నట్టు. ఒకటి సేవ కార్యక్రమం అయితే రియల్ చెప్తున్నా, ప్లీజ్ వెనక మాట్లాడుతున్నారు కొద్దిగా వినండి ఇప్పుడు. ఎందుకంటే ఈ సాయి గురించి మాట్లాడేది, నేను ఫౌండర్ దీంట్లో 11లో నేను ఫౌండర్ను. పాపం సాయి తెలంగాణ ఉద్యమం పీరియడ్ నడుస్తుంది, ఇళ్ళను ఒక 100 కొద్ది మీటింగ్లు వేసినాం. పాపం సాయి జబర్దస్త్ కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పిల్లలకు ఉత్తేజం చేయడానికి డ్యాన్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, మరి కొందరు ఫీజు కట్టలేకుండా జబ్బున పడ్డ విద్యార్థులకు కూడా ఆదుకున్నటువంటి చరిత్ర సాయికి ఉన్నది. ఎన్నో ప్రోగ్రాంలు నేను చేయించిన. అప్పుడు మాది బాగా నడుస్తుండే. రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంటే మేము చెప్తే మాకు ఇమీడియట్ ఇచ్చేసేవారు. సార్ ఇట్లా మాకు ప్రోగ్రామ్ ఉందంటే సాయి పెట్టుకో. పాపం అంత స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ చేసిండు, అందరు చేసిండు. అప్పటి నుంచి ఇటు పొలిటికల్ కానీ ఇటు సేవా విభాగంలో కానీ అందరు కలుపుకొని పోతాడు సాయి. పొలిటికల్గా కూడా కాంట్రాస్ట్ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళతో ఎలా పని తీసుకోవాలనేది సాయికి బాగా వాళ్ళ సొంతం కానీ పిల్లలు వాళ్ళ సభ్యులు కానీ ఏ కార్యక్రమం ఉన్నా, నేను ఏదన్నా ఉన్న సమస్యలు ఉన్న సార్ మాకు ఇట్లుందంటే సాయి ఫస్ట్ టచ్ చేసేది నన్నే. నేను బ్యాక్గ్రౌండ్ ఉంటే సాయికి ఏది ఉన్నా సాయి ఇంకా ఎదగాలని, ఇంకా బాగుండాలని. కేశవేనన్న మీ ఆధారం వాళ్ళకి బాగా అవసరము. మీరు కూడా ఉదయిస్తున్న సూర్యుడు, మీకు ఇంకా 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 ఎదగాదు కూడా మేము ఉంటామన్నా. కానీ ఇటువంటి సేవా సంస్థలు మీరు కూడా ఒక చేయుతగా వెనకకి సపోర్ట్గా ఉండాలని, లేట్గా వచ్చినందుకు క్షమాపణ కోరుతూ ఎక్కువ టైం తీసుకోకుండా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యువత ఇంకా ముందుకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆనాడు కేవలం ఒక ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14 సంవత్సరాలు ఎలా ముందుకు వెళ్ళింది అనేది తిరిగి చూసుకుంటే ఆ రోజులు నేను పడినటువంటి కష్టం గుర్తొస్తూ, 2 వీలర్ వెహికల్ నా దగ్గర లేని టైంలో నా ప్రాపర్ ధర్మారం నుంచి నిజామాబాద్కి ప్రతిరోజు సర్వీస్ కోసం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాగే అనాథ శవాలకి నేను అంత్యక్రియ చేస్తానని నా ఫ్రెండ్స్ అందరూ నాకు దూరంగా ఉండిపోతున్నటువంటి పరిస్థితి. లాస్ట్ 8 years back I lost my mother. 1 year back I lost my father. బహుశా భగవంతుడు కూడా నా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి ఎక్కువ సర్వీస్ ఇస్తే నేను మళ్ళీ సొసైటీ వైపుగా రానేమో అనే ఉద్దేశంతో ఇద్దరిని కూడా తొందరగా తీసుకొని వెళ్ళిపోయి టోటల్ సమాజానికి ఇప్పుడు సర్వీస్ చేయడానికి నన్ను ఉంచాడేమో అనిపిస్తూ. చాలా మంది చాలా రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సాయిబాబు ఎంత సంపాదిస్తున్నాడో సర్వీస్ పేరు మీద, ఎన్ని లక్షలు కూడా పెట్టాడో సర్వీస్ పేరు మీద అనేసి చాలా రూమర్స్ సమాజంలో వస్తూ ఉంటాయి. నేను ఒక్కటి ఇక్కడ గర్వకారణంగా చెప్తాను, ఇక్కడ చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా అన్న వాళ్ళు ఉన్నారు. అన్న 2011 సంవత్సరం నుంచి అన్న దగ్గర నుంచి నేను చేసిన సర్వీస్ చూసినటువంటి వ్యక్తుల్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా ఉన్నారన్న. మతిస్థిమితాన్ని కోల్పోయి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తులకి నేను దగ్గరగా వెళ్ళినప్పుడు నన్ను కొరికినటువంటి దృశ్యాలు కూడా మీరు చిత్రీకరించినటువంటి దృశ్యాలు ఇప్పటికీ మీ దగ్గర ఉన్నాయన్న. ఆమె ఫిజియోథెరపిస్ట్. నేను ఒక డాక్టర్గా ఉండి నా ప్రొఫెషన్లో నేను స్థిరపడి ఉంటే ఈ 14 సంవత్సరాలు చరిత్ర వెనుక వేసుకుంటే నేను ఒక డాక్టర్గా ఎంత ఎదగలుగుతానో ఒక నిమిషం మీరు ఆలోచించండి. కేవలం సేవ అనే ఒక తాపత్రయంతో సమాజం నాకు ఇచ్చినటువంటి బిరుదు, వీడు కూడా పిచ్చివాడు అనే సమాజం నాకు ఇచ్చినటువంటి బిరుదు. అయినా నాకు అభ్యంతరం ఏమి లేదు. సమాజంలో ఎక్కడైతే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళందరూ నా తల్లిదండ్రులుగా నేను భావిస్తున్నాను. వాళ్ళు ప్రాణాలు కోల్పోయే టైంలో నేను కొడుకుగా నిలబడుతున్నాను, నేను కూతురే నిలబడి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉన్నాను. సాయిబాబు 14 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ సేవల్లో ఏమి ఆశించి చేస్తున్నాడు అనే డౌట్ చాలా మందికి ఉంది కదా. ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ జాతీయ పతాకం కోసం నేను పనిచేస్తూ ఉన్నాను, నా జాతి కోసం నేను పనిచేస్తూ ఉన్నాను.
ఇది బాధ్యత కలిగినటువంటి యువతగా నా ఆలోచనతో ఇంతమంది నాతో పాటు నడుస్తున్నారు అంటే నా నిజాయితీ, నా ట్రాన్స్పరెన్సీ ఎలా ఉందో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పటిదాకా కూడా నాకు సహకరిస్తున్నటువంటి వారిలో మరి నా టీం అందరినీ కూడా నేను సభకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వారందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. చందా జగన్మోహన్ గారు, డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు, ఎంవి సుజాత రెడ్డి గారు, రాచర్ల రాజేష్ గారు, అలాగే బోడ హనుమన్లు గారు, మద్ది గంగాధర్ గారు, అలాగే రవి గారు, అలీ గారు, రాజేశ్వరి గారు, పుష్పావతి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయినా వాళ్ళ మ్యాన్ పవర్, వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు కూడా ఈ సంస్థకు ఉంటుంది అనేసి ఈ సందర్భంగా మా కార్యవర్గం అందరినీ కూడా ఈ వేదిక పక్షాన 14వ వార్షికోత్సవ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరి చప్పట్లతో వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ ఇలాగనే మీ సపోర్ట్ ఎప్పుడు హిందూ యువతకు అందించాలి అనేసి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. తిరిగి కార్యవర్గం అందరూ కూడా వారి వారి స్థానాలకు వెళ్ళిపోవాలి అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, 000 ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని లెక్క వేసుకున్నప్పుడు, వేల మీద లెక్క వేసుకున్నప్పుడు గుర్తొచ్చేటువంటి వ్యక్తుల్లో ఒకరు కేశవేనన్న గారు. సో వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. నేటి హిందూ యువత 14వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సభాధ్యక్షుడు సాయిబాబా గారు మిత్రుడు, చాలా చక్కటి ఆలోచన పరుడు, తన జీవితాన్నే సామాజిక సేవ కోసము అంకితం చేసిన వ్యక్తి. 14 ఏళ్ల కింద నాకు వచ్చి ఆయన ఆలోచన చెప్పినప్పుడు నేను కొద్దిగా ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద ఆలోచన ఉన్న తమ్ముడికి అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేశాను. ఇమీడియట్లీ మీరు గోయడ్ బ్రదర్, మీ ఏది ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి. కానీ ఇంతింతై వటుడింతై అన్నంత చందాన ఆ రోజు పురుడు పోసుకున్న ఆయన ఆలోచన ఈ 14 సంవత్సరాల పాటు నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామానికి విస్తరింపజేసి, అలాగే పక్కనున్న మహారాష్ట్ర నుంచి కూడా ముసలి వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్తే కూడా వాళ్ళని హక్కున చేర్చుకొని వారికి సాధక బాధకాల్లో తోడున్న సాయిబాబా గారికి నిజంగా నేను గ్రేట్గా ఆయనకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఈ ఒక యవ్వన దశలో అత్యంత విలువైన ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా అబ్రాడ్ వెళ్దామా, అమెరికా వెళ్దామా, లేకుంటే లండన్ వెళ్దామా చదువుకోవడానికి, ఇంకా మన భవిష్యత్తును బంగారు మయంగా తీర్చుకుందాము, మన తల్లిదండ్రులను మంచిగా చాలా చక్కగా చూసుకుందామనే ఆలోచన ఆ రోజుల్లో ఉంటుంది. కానీ ఆ రోజుల్లోనే సాయిబాబా గారికి ఈ ఇంత చక్కటి సామాజిక సేవ ఆలోచన కల్పించేందుకు ఆ భగవంతుని కూడా నేను మనసారా ఆయనకు ఇటువంటి అవకాశాలు ఇంకా మరింత పెంచుకునే విధంగా ఆయనకు శక్తినివ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సాయిబాబా గారికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్క కార్యవర్గ హిందూ యువత కార్యవర్గ సభ్యులు సుజాత రెడ్డి గారికి, రాజేష్ శర్మ గారికి, రాజు గారికి, పుష్పావతి గారికి, చందా జగన్మోహన్ గారికి, రాజేశ్వరి గారికి, డాక్టర్ కాసర్ల గారికి, అలాగే మీ హనుమాన్లు గారికి కూడా నేను ఈ మొత్తం టీం అంతా ఒక 200 మంది దాకా ఉన్నారు. పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా నేను మీకు అండగా నిలబడతాను. రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా అవసరం ఉంటే నేను తీర్చిదిద్దేలా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ వేదికను అలంకరించిన సంజయరావు గారికి, జిఆర్ సుజాత సూర్యరాజు గారికి, బాలకృష్ణ గారికి, యువి సుజన్ గారికి, సిడిపో మా మాధవి గారికి, మా అన్న పెద్దలు గైని గంగారమన్న గారు ప్రతి ఒక్క సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన ముందుంటారు. ఆయనకు కూడా నేను అభినందిస్తూ, అలాగే హిందూ యువత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ఏదైతే మీరు ఏవి రూపంలో వేశారో సాయి నిజంగా నాకు కన్నీళ్ళు తెప్పించినాయి. నాకు నిజంగా ఇంత చక్కటి
ఆలోచన ఆ దేవుడు నీకు ఇచ్చినందుకు కూడా నేను అభినందిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో అనాథలకు మీరు ఏదైతే చేపడుతున్న అన్నదాన సౌకర్యం కానీ, అలాగే అనాథ శవాలకు మీరు చేసే అంత్యక్రియలకు కానీ, అలాగే గోమాతలకు సేవ చేసే కార్యక్రమాలు కానీ మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కానీ నా వంతు ఆర్థిక సహాయం కూడా నేను చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అక్కడ ధర్మారం మన మాధవనగర్ శివార్లో ఉన్న మీ 260 గజాల ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో కూడా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా మీకు క్యాన్సర్ పేషెంట్స్ కోసం మీరు ఆలోచన చేసిన అట్టి వసతి గృహానికి కూడా నేను ఖచ్చితంగా అతి త్వరలోనే ప్రభుత్వ పరంగా కొబ్బరికాయ కొట్టించి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మీ కార్యవర్గం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ప్రతి ఒక్క యువతకు కూడా నేను ఈ సాయి లాంటి వ్యక్తి ఆలోచనలను మీరు అందరూ ఆయనలాగా సొంత జీవితాన్ని వదులుకోమని నేను చెప్తలేను, కానీ మీకు వచ్చిన ఏదైతే ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వచ్చిన ఆదాయంలో ఒక 10% అన్న ఇటువంటి కార్యక్రమానికి మీరు వెచ్చించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, మీ అందరూ మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చిన హిందూ యువత కార్యవర్గానికి, ముఖ్యంగా సాయిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే వ్యక్తి, అందుకే వారి కల్మషం లేకుండా ఏది ఉన్నా కూడా మాట్లాడతారు. సో ఫస్ట్ నుంచి కూడా అన్న సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు మేము చేసేటువంటి కార్యక్రమాలకు కూడా అలాంటి ఆదరణని అందిస్తారనేసి కోరుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలిసి ఉండాలి, దేవి భాగవతంలో చెప్తూ ఉంటుంది, అనాథ ప్రేత సంస్కారేణ కోటి పుణ్య ఫలం లభే. ఒక్క అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తే అశ్వమేఘ యాగంతో సమానమనేసి ఇప్పటిదాకా 151 అనాథ శవాలకి అంత్యక్రియలు చేశాము. కాబట్టి నిజామాబాద్ లో అన్ని అశ్వమేఘ యాగాలతో సమానంగా ఉంది. కాబట్టి ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆరోగ్యవంతంగా ఉంది, నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలంగా ఉంది అన్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. మరి అలాంటి అనాథ శవాలు పుణ్యకార్యం, అలాంటి అనాథ శవాలకి సంవత్సర కాలం పొడుగున ఒక్క అనాథ శవానికి మేము అంత్యక్రియలు చేస్తే 11,000 రూపాయల ఖర్చు అవుతుంది. ప్రతి నెల మాకు 5-6 అనాథ శవాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఆలోచించకుండా నిజమైనటువంటి మానవత్వంతో ముందుకు వచ్చినటువంటి సృజనన్న గారికి కూడా మనమందరము చప్పట్లతో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. సో వారికి కూడా మా కార్యవర్గం అందరి పక్షాన ధన్యవాదాల్ని తెలియచేస్తూ ఉన్నాం. నిరంతరం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ అన్నదాన కార్యక్రమాలకి అవసరమయ్యేటువంటి వెజిటేబుల్స్ అన్ని కూడా, కూరగాయలన్నీ కూడా ఫ్రీగా మాకు అందిస్తున్నటువంటి మా ప్రధాన కార్యదర్శి బాలకిషన్ గారు. ఇది ఒక రోజు కాదు, 1694 రోజులుగా ఫ్రీగా మనకి వెజిటేబుల్స్ అందిస్తూ ఉన్నారు ఈ స్వామి. సో వారికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు తెలియచేద్దాం. అలాగే ఏదైతే మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఆ చేసేటువంటి అన్నదాన కార్యక్రమాలకి ఇస్తరాకుల్ని అందిస్తున్నటువంటి కొండ నాగేంద్ర గారు ఇక్కడ లేకపోయినా వారికి కూడా ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఫుడ్ వెహికల్ పాడైనప్పుడు 2 నెలల పాటు అన్నదాన కార్యక్రమం నిలిచిపోయినటువంటి పరిస్థితి నాకు కంటి చెమ్మ మిగిల్చింది. అట్లాంటి సందర్భంలో ఎలా చేయాలి అనేసి ఆలోచించినటువంటి సందర్భాల్లో నా మిత్రుడు యాంసాని రాజేష్ అమెరికాలో ఉంటాడు. వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం 8 లక్షల రూపాయలు కేవలం నన్ను నమ్మి ఫుడ్ వెహికల్ అందించి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా 2 వీలర్ వెహికల్ పాడైపోయి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి అడిగినప్పుడు సందర్భంలో డాక్టర్ అమృతలత మేడం, విపిఎస్ స్కూల్ మేడం ముందుకు వచ్చి 1,20,000 రూపాయలతో నాకు 2 వీలర్ వెహికల్ ఇప్పించి ఉన్నారు. సో వారికి కూడా ఈ వేదిక పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, సేవ ఎవరి దగ్గర నుంచి అయితే మనం తీసుకున్నామో తీసుకున్నటువంటి సేవను మనం గుర్తు చేసుకోకపోతే అది నా మూర్ఖత్వం అవుతుంది. సో అలా మాకు ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ గత 6 నెలల నుంచి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 320తో టైఅప్ పై కార్యక్రమాన్ని చేస్తున్నామో మరి లయన్స్ క్లబ్ నుంచి కూడా 5 లక్షల రూపాయలు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థకు అందిస్తున్నారు. చెక్కులు అందించవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథిని అలాగే జిఆర్ సుజాత సూర్యరాజు గారిని మా కార్యవర్గం అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ రాజు, శ్రీకాంత్, శేఖర్, అలీ, శ్రీకాంత్ కార్యక్రమాలన్నీ కూడా భాగస్వామ్యం అవుతాము అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి కూడా వేదిక పక్షాన ధన్యవాదాలని ప్రకటిస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ డ్రగ్స్ రహిత భారతదేశంగా తయారు చేయాలి, డ్రగ్స్ రహిత తెలంగాణగా తయారు చేయాలి, డ్రగ్స్ రహిత నిజామాబాద్ జిల్లాగా తయారు చేయాలి. ఒక మహమ్మారి మాయ డ్రగ్స్ ఏదైతే ఒక మహమ్మారి ఉందో ఆ మహమ్మారి మాయ పడకుండా విద్యార్థులందరూ కూడా వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఈ రోజు ఒక ప్లెడ్జ్ అనేది మనకి శ్రీ శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ నుంచి ఒక ప్లెడ్జ్ ఉంటుంది. ఆ ప్లెడ్జ్ అందించవలసిందిగా సిడిపిఓ మేడం గారిని అలాగే శ్రీ శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జస్ట్ 2 minutes ఉంటుంది ప్లెడ్జ్. దీని తర్వాత నేషనల్ యాంథమ్ ఉంటుంది. నేషనల్ యాంథమ్ తర్వాత మిగతా కార్యక్రమాలు కొనసాగుతాయి. వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. అయితే ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాము. అయితే ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం సేవ చేయాలంటే స్వచ్ఛంద సేవా సంస్థనే కాదు, మనం చుట్టుపక్కల ప్రతిరోజు మన చుట్టుపక్కల ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అది చదువులో కావచ్చు, మీరు స్టూడెంట్స్ కాబట్టి ఇంకేదైనా విషయం కావచ్చు. సో ప్రతి ఒక్కరికి మన వంతు సహాయం మనం అందించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము జనరల్గా మన ఇంటికి ఎవరైనా ఒక చుట్టాలు వస్తేనే ఒక 2-3 రోజులు ఉంటేనే అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోతారా లేదు అని అంటే ఇలా ఆలోచించే రోజులు వచ్చాయి ఇప్పుడు. అట్లాంటిది మనకి యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. సో వాళ్ళని చూసి మనము నేర్చుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మన వంతుగా మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన దేశ పురోగతి కానీ ప్రపంచ పురోగతి కానీ ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉంది దేశ పురోగతి? యువత చేతుల్లోనే ఉంది, అవునా? సో యువత మనం ఎప్పుడూ అంటుంటాం ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటుంటాము. సో మన వంతు ప్రయత్నం ప్రతి ఒక్కరు ఎవరు చేయకుండా డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. సో మన వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరు దేశ పురోగతిలో భాగస్వామ్యం అయినప్పుడే మన దేశం అనేది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన వంతు ప్రయత్నంగా నిస్వార్థంగా సహాయం చేయాలి. అలాగే ఈరోజు ఒక ప్లెడ్జ్ చేయిస్తాము. నషాముక్త భారత్ అభియాన్ అనేది మనకు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి స్కీమ్ అండి. ఇది డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో ముందుకెళ్తుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మన దేశంలో చాలామంది యువత మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ బారిన పడకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు ప్రోత్సహించండి. అలాగే మనకు డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఒకవేళ అడిక్ట్ అయితే సో వాటికి వెళ్ళైనా సరే ఈ డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయండి, మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. ఇక్కడ ఒక ప్లెడ్జ్ ఉంది, అందరూ కూడా లేచి నిలబడి ఈ ప్లెడ్జ్లో భాగస్వామ్యం అవ్వండి. దయచేసి వేదికపై ఉన్న పెద్దలు అలాగే కింద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టిక్ చేస్తాము. గూగుల్ క్రోమ్ ఆన్ చేసి అక్కడ కెమెరా బటన్ ఉంటుంది, ఆ కెమెరాలో ఈ స్కానర్ని స్కాన్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్. అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము 5th యానివర్సరీ సందర్భంగా మనం ఈ ప్లేట్ చేతులు ముందుకు చాచి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. చేతులు ముందుకు చాచండి. స్టార్ట్ చేద్దాం. అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాలు
గురించి కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పడకుండా కృషి చేస్తానని తెలుపుతూ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు రక్షణగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. కార్యక్రమాల్లో చిన్నారులు చక్కటి అభినయాన్ని చేస్తూ ఆహుతుల్ని అలరిస్తూ ఉన్నారు. సో వీరికి సర్టిఫికేట్స్ అందించ మంచి కార్యక్రమాలకి అనునిత్యం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి చిన్నారులకి ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, అలాగే సత్య వొకేషనల్ జూనియర్ కాలేజ్, అలాగే యూవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరో 15 నిమిషాలు మన కార్యక్రమం ఎండింగ్కి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మరొకసారి హోలీ మేరీ హై స్కూల్ స్టాఫ్ కి అలాగే చిన్నారులకి వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లతో చిన్నారులకి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీరి తర్వాత దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ కార్తిక్ సార్ గారిని కూడా వేదిక మీద విజిల్స్ వేయడం అలవాటు, కానీ ఇక్కడ వేదిక మీద ఏం జరుగుతుందో చూసి కూడా మనం విజిల్స్ వేస్తున్నాం, సౌండ్ చేస్తున్నాము అంటే మీరే ఆలోచించాలి. సో వీరు కూడా హిందూ యుద్ధ కార్యక్రమాలకి ప్రతినిత్యం కూడా విచ్చేస్తూ ఉన్నారు. సో అందుకు సహకరిస్తున్నటువంటి కార్తిక్ గారికి కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే డాన్స్ మాస్టర్ శ్రీకాంత్ హిందూ యుద్ధ మెంబర్ గా కొనసాగుతూ ఉన్నారు. సో డాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి తోట ప్రశాంత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళంతా వీళ్ళకు చుట్టాలేగా, వాళ్ళ కష్టాల కన్నీరు తుచేనుగా వారికి కూడా ఈ వేదిక పక్షాన సో ఈ వేదిక పక్షాన తోట ప్రశాంత్ గారు ఒకసారి గట్టిగా చెప్పడంతో చిన్నారులకి అభినందనలు తెలియజేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్పావతి గారు కార్తిక్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిడ్స్ ఫ్యూచర్ కార్తిక్ సార్. మానవత్వాన్ని గుండెల్లోన చాటుతారు. కార్తిక్ సార్ అలాగే నా కార్యక్రమానికి అలాగే నాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి సిడిపి మేడం గారిని సన్మానించవలసిందిగా సుజాత సూర్యరాజ్ గారిని ఎంవి సుజాత అలాగే నాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అందరం గట్టిగా చెప్పడంతో
వారికి అభినందనలు తెలియజేద్దాం. సో ఏమాత్రం మీద లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి హైదరాబాద్ అలాగే ఇందూరు యొక్క స్వచ్ఛంద నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలలు అలాగే పాట్రాటికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రమే ఈ వేదిక మీద अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे వెళ్తూ ఆ బాధ్యత తీసుకున్నటువంటి మా ఆఫీస్ బేరర్ శ్రీనుకి కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఫుడ్ వెహికల్ ని ఒక్క డ్యామేజ్ కూడా కాకుండా ఎక్కడెక్కడైతే ఆకలితో ఉంటారో అక్కడే ఆ ప్లేస్ కి మా వెహికల్ తీసుకొని వెళ్తారు మా డ్రైవర్ గంగారాం గారికి కూడా ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్స్ కొట్టాలి అనిపిస్తే మేము చేసే కార్యక్రమాలు నిజంగా మీ అందరి హృదయాల్ని హత్తుకున్నాయంటే, మా కార్యక్రమాలు నిజంగా సమాజానికి ఉపయోగపడుతున్నాయంటే, మా కార్యక్రమాలు నిజంగా సమాజానికి కావాలి అనుకుంటే, ప్రజాస్వామ్యం కావాలి అనుకుంటే గట్టిగా చప్పట్లతో మీ సపోర్ట్ మాకు తెలియచేయాలి. సో కార్యక్రమానికి సహకరించినటువంటి అతిథులందరూ ఒక్కసారి సక్సెస్ సింబల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమానికి భారతీ ఛానల్ వారికి, K6 వారికి, అలాగే మా జైపాల్ అన్న సో వారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు దాకా మనం ఏవీ చూసాం కదా, సో ఆ ఏవీస్ అన్ని కూడా మాకు వీడియోగ్రఫీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఇందూరి శేఖర్ మా మెంబర్ వారికి ధన్యవాదాలు. అలాగే మేము వెనకే ఉంటా ముందుకు రాము అనేసి ఆడియన్స్ లో కూర్చున్నటువంటి మా క్రాంతికి, అలీకి, అలాగే రవికి కూడా ఏది పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి SSR జూనియర్ కాలేజ్ మారేగౌడ్ సార్కి, అలాగే సత్య వొకేషనల్ సురేష్ సార్కి, అలాగే యూవి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సృజన్ సార్కి, సదాశివ అన్నకి ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ఆదరణ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలి అనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది అనేసి ప్రకటిస్తూ మనకి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ICDS డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు.